శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచర రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈరోజు శుభదినం, సూర్య ఉదయం, మంగళవారం. ఈ మంగళవారం చాలా గొప్ప దినం. అలాగే ఈరోజు మీరు పనుల్లో ఇబ్బందులు లేకుండా సామరస్యంగా చేసుకుని పోయే గ్రహాల సహకారం చాలా బలంగా ఉంది. ఈరోజు దశమి, ఏకాదశి తిథుల యొక్క బలం అధికంగా ఉంటుంది. అలాగే నక్షత్ర బలానికి వచ్చేటప్పుడు సంపూర్ణంగా పుష్యమి నక్షత్రంలోకి చంద్రుడు అధికారకంగా ఉండడం చాలా చాలా శుభకరమైనది. దశమ స్థానంలో చంద్రుడు వెళ్ళినప్పుడే అధికార గ్రహాల యొక్క పనితీరు చాలా బలంగా ఉంటుంది. దానివల్ల మనకు అనేక విషయాల్లో సహకారం అందిస్తుంది గ్రహాల యొక్క తీరు. ఈరోజు తులారాశి వారు తీసుకోవలసిన వస్తువులు అదృష్ట దినంగా ముఖ్యంగా మనం అనుకోవచ్చు. ఈరోజు అనుకున్న కార్యక్రమాల్లో విజయ శిఖరం కలుగుతుంది. ఈరోజు నూతన ఉత్సాహంతో పండుగ వాతావరణంగా కుటుంబంలో సంతోషం ఏర్పడుతుంది. అలాగే మీరు తీసుకోవలసిన కొన్ని కార్యక్రమాలని చాకచక్యంగా జాగ్రత్తగా మొదలుపెట్టి దాన్ని విజయ శిఖరంగా మలుచుకునేదానికి గ్రహాల సహకారం అధికారకంగా బాగుంది. అలాగే ఎక్కువగా ఇబ్బందులు, మానసిక ఒత్తిళ్లు ప్రభావాల కూడిన కొన్ని ఇబ్బందులు ఈ రోజు నుంచి తగ్గుముఖం పట్టడానికి అవకాశాలు ఎక్కువగా ఉంది. గ్రహాలు శుభగ్రహాల అనుగ్రహం ఉన్నప్పుడు పాత బకాయిలను తీర్చుకోవడం, అలాగే ఆరోగ్యపరమైన విషయాల్లో ఇబ్బందికరంగా మానసికంగా చాలా డబ్బులని ఖర్చు చేసి కొద్దిగా మనకు అనుకూలంగా రాక ఇబ్బందులు పడుతున్న, ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉన్న వారికి కూడా కొంచెం మెరుగైన ఫలితం అనేది కనబడబోతుంది. అందువల్ల వాళ్ళ మనసు స్థిరంగా ఉంటుంది. శరీరంలో ఉన్న ఆ కొన్ని ఇబ్బందులు కూడా తగ్గడానికి అవకాశాలు ఉండడం వల్ల గురువు యొక్క అనుగ్రహం రాశికారకుడు పైన కానీ పైన తృతీయ కారకుడు పైన పడడం చాలా శుభకరం. అలాగే శని ప్రభావ దోషాలు అధికంగా తగ్గుముఖం పడుతూ ఉండడం వల్ల పంచమ రాశిలో శుభగ్రహాల అనుగ్రహం ద్వారా మనం అనుకున్న వాళ్ళు, అనుకోలేని వాళ్ళు కూడా మనకు కలిసి వస్తారు. అలాగే పాత బకాయిలను తీర్చుకునే అవకాశం ఉంటుంది. ఆర్థిక వ్యవస్థలో డబ్బులు పరమైన విషయాల్లో మెరుగుపడుతుంది. కొన్ని ప్రయత్నాలు, ఇల్లు కొనుక్కోవాలి లేక వాహనాలు కొనుక్కోవాలి, ఆభరణాలు కొనుక్కోవాలని వాళ్ళు కూడా ఈరోజు మొదలుపెట్టిన కార్యక్రమం విజయశిఖరంగా కలుగుతుంది. అలాగే పాడి పంటలు వేసుకునవలసిన రైతులు కూడా ఈరోజు శుభకరంగా ఉంటుంది. మంగళవారం, పుష్యమి నక్షత్రం, జలరాశ్యాధిపతులు ఉండడం వల్ల పాడి పంటలు వేసుకొని మంచి లాభాలతో మీరు ఎదురు చూసిన లాభాలు తెచ్చుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఈరోజు ఐటీ రంగంలో ఉన్న వారికి ప్రత్యేకించి వాళ్లకు ఉద్యోగంలో చాలా మార్పులు కనబడబోతుంది. అలాగే ఎక్కువ సంతోషకరమైన శుభవార్తలు వినడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంది. కష్టాలతో ఇబ్బందులు పడి జాబ్ పరమైన అడ్డంకులు, మానసిక ఒత్తిళ్లు ఉన్న వారికి ఉపశమనం దొరకబోతుంది. 1, 2, 3 రోజుల లోపలే వాళ్ళకి జాబ్ పరమైన ఖచ్చితమైన ఒక శుభవార్త రావడానికి కూడా అవకాశాలు ఉంది. దానివల్ల కుటుంబపరమైన కష్టాలు, మానసిక ఒత్తిడి అనేది తొలగిపోయే అవకాశం ఉంటుంది. చాకచక్యంగా ఈరోజు ప్రశాంతంగా ఉండండి. కుటుంబంలో కలతలు లేకుండా భార్యాభర్తల్లో ఐక్యంగా ఉండండి. ఉద్యోగస్తులకి ప్రత్యేకించి ఈరోజు శ్రమతో కూడిన పనులు అధికంగా చేస్తారు. అలాగే మీ తోటి వారి ఉద్యోగస్తుల్లో మానసిక ఒత్తిడి అనేది కనబడబోతుంది. మీరు చిన్న చిన్న తప్పిదోవలు చేసినందువల్ల పై అధికారుల దగ్గర విమర్శనాలు కూడా ఎదుర్కోవాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. అందువల్ల జాగ్రత్తగా ఉండండి. కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతమైన రోజే ఈరోజు ఉద్యోగస్తులకి, అలాగే కార్మికులకు కూడా ప్రశాంతంగా ప్రయత్నాలు మొదలుపెట్టిన ప్రతి ప్రయత్నాల్లో విజయశిఖరం కలుగుతుంది. వ్యాపార రంగంలో ఉన్న వారికి అధికార స్థానంలోకి విజయ అవకాశాలు ఎక్కువగా దక్కడం జరగబోతుంది. అలాగే నూతన వ్యాపారాలు కూడా ప్రారంభించుకోవచ్చు. ఇక్కడ డబ్బుల పరమైన విషయాల్లో మతి మరుపు అనేది కనబడబోతుంది. మీరు డబ్బుని యథాచితంగా ఎదుటి వారికి
ఇవ్వడం వల్ల మీరు ఇబ్బందుల్లో పడడానికి కూడా అవకాశం ఉంటుంది. తగు జాగ్రత్త తీసుకోండి. డబ్బులని ఆర్థికంగా ఇప్పుడు మనకు చాలినట్లు ఒక మధ్యతరమైన డబ్బుల్లో మనం ప్రయాణం చేస్తుంటాం. అందువల్ల వ్యాపార రంగంలో ఉన్నవారు అత్యంత జాగ్రత్తగా ఉండండి. ఈరోజు విద్యార్థులకి ప్రత్యేకించి శుభకరమైన రోజు. వాళ్ళు ప్రారంభించిన ప్రతి విద్యలోనూ విజయ అవకాశాలు ఎక్కువగా ఉంది. నూతన విద్యని అలంకరించుకొని ముందుకు వెళ్ళడానికి అవకాశాలు. అలాగే కుటుంబ తగాదాలు ఎలా వస్తుందంటే తండ్రి తల్లి పిల్లల మధ్య కొంచెం విభేదాలు అధికంగా ఉంటుంది. అత్తగారు కోడల మధ్య కొద్దిగా వాదోపవాదాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే మేనమామకి మేనల్లుడికి మధ్యలో కూడా ఇబ్బందులు కూడా ఈరోజు కొద్దిగా కనబడుతుంది. అందువల్ల కుటుంబ తగాదాలని మెప్పించి ముందుకు పోవాలంటే సానుకూలంగా ఓర్పుగా దైవ అనుగ్రహ పూజలు ఈరోజు మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకుని ముందుకెళ్ళండి. అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈరోజు సంపూర్ణ మంగళవారం. ఈరోజు వాళ్ళు రాగి చెట్టు వేప చెట్టుకు వెళ్ళి దైవ దర్శనం చేసుకొని కుటుంబాన్ని పెంపొందించి ముందుకు పోవడానికి ప్రయత్నించండి. సంతోషకరమైన వాగ్దాటి వరం ద్వారా మీరు మీ కలలు అన్నీ కూడా నెరవేరుతాయి. కుటుంబంలో కలహాలు లేకుండా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈరోజు ఆరోగ్యపరమైన వ్యాపారపరమైన అనుకూలం అధికంగా ఉంది. మీరు చేసే ప్రయత్నాలు విజయశిఖరం. శ్రీ ఆస్ట్రాలజీ ఆస్ట్రోక్ సుధాకర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.